వీడియోలో పెడుతున్నా. ఏమైంది నీకేమైంది పిన్ని? అసలు మామూలుగా అంటవా? సీట్ ఇప్పుడు నీకు వచ్చిందా పిన్ని? ఏదో అష్టాచమ్మలు ఆడారా? మొత్తం 2, 5, 2 లాస్ట్ అదే బండి వండుకొని రా పో. తర్వాత నాకు కూడా అనిల్ కన్నం పెడతా. ఏముంది మిషన్ దగ్గరికి వచ్చా. మిషన్ దగ్గర చీర ఇచ్చేసి నువ్వేంది ఫోటోలు చెప్తున్నావా? ఫోటో వీడియో పెడుతున్నా. ఏందో చేస్తున్నారు మనలో పిచ్చోళ్ళలాగా ఎందుకుంటారు అంటే రియల్గా పట్టాలంటే ఇలాగా ఉండాలి. తలకాయలో పడితే ఎలాగా? తలదుకొని చీరలు కట్టుకొని పట్టు చీరలు కడితే అట్ట మన పల్లెటూరు స్టైల్లో ఉంటే అలాగే ఉండాలి అసలు. ఎందుకని ఇక్కడ చెట్టు నీడను చల్లగా హాయిగా కూర్చొని మీరు ఫ్రెష్గా నాట్లుగా వెళ్తున్నారుగా. నువ్వు వెళ్ళావా? ఏం కలుపు ఉంది? వాళ్ళు అవి ఉన్నాయిగా, పనులు ఉన్నాయి, ఏదో పని పోతున్నారు. ఎవరు? అనమాయమ్మ అమ్మ ఉందా? వాళ్ళు గుళికలు అవి వేయటానికి పోతున్నారు. ఎవరికి? నాకు గుళికలు అలవాటే, కాకపోతే నాకు చేయి నొప్పి వచ్చి నడువు నొప్పి వచ్చి పోట ముఖ్యమైన బాటలో నేను ఈ ప్యాట్లో తెచ్చిన కుర్చీ పొడుగున్నా లైట్గా తీసేదే కుర్చీలు వచ్చేదిలే కానీ కట్టడం అలా కట్టాలి. సరిగా కుదరలేదు. స్నానం చేసి ఇక్కడ చల్లగా ఉందమ్మ తల్లే. వీళ్ళందరినీ తీసి బాగుంటుంది. చెట్టు నీడ బాగా చల్లగా ఉందిలే అని. ఎవరిని పాతిమానా? ఎక్కడికి వెళ్తుంది? స్కూల్కా? క్యారేజీయా కొడుక్కి? ఎందుకు అవసరంలా. మీకు ఇక్కడ చెట్టు నీడ చల్లగా ఉందని హాయిగా కూర్చొని ముచ్చట్లు ఎత్తుకుంటా నీడ నీడ హాయి. వేప చెట్టు చూడు ఎంత పెద్దగా ఉందో, చల్లగా హాయిగా. మిషన్ దగ్గరికి వెళ్తే ఆ మిషన్ దగ్గర చీరలు అవి చూపించింది. అది ఎప్పుడో చీర అంటే అదే మా ఆడబిడ్డ అప్పుడు చీర పెట్టారుగా, ఆ చీర అంతే ఉంటుందిలే, కుట్టించేసి కడతాం. ఆ చీర పెట్టారుగా అప్పుడు వాళ్ళు విజయవాడ వెళ్ళినప్పుడు. జాకెట్లు నాకు కుదరవు ఆడ, ఆడైతేనే కుదురుతాయి. ఇంకా నాశ్రమ కాళ్ళు కాడ ఇంకేడ కుదరట్లా జాకెట్. ఏమో కిందకి పైకి పోతుంటాయి, అందుకని ఆడ కుదురుతాయి. అమ్మే కాడ కుదురుతాయి, అందుకని ఆడిస్తున్నా. కరెక్ట్ జాతే అదే ఇస్తున్నా. చిన్న కుదరదు. ఆటలు ఆడతానికా? అనవాయమ్మ అమ్మ అయితే బాగా ఆడేది గడ అష్టాచమ్మలేసి. అవునులే ముగ్గురు ఉన్నాయిలే. 4 సీట్లు వాళ్ళే. అదే 4 సీట్లు ఉన్నాయి. ఇచ్చారా అందరూ? నా ఒక్కదాన్ని అయితే ఆగింది. అయితే పుష్ప కూడా ఆగుతా లేవు పిన్ని అమ్మ ఉన్నప్పుడు ఇద్దరు ఉండేవి అన్న అంతే. అట్ట అట్ట మనం అందరం తీసుకుంటాం. అదే అప్పుడు సన్నగిలిపోయాడు మిరగాలు కోసి. అప్పుడు లావుదల సన్నగా అయ్యి పట్టీలు ఏమో సాగి ఉంటాయి. ఆ ప్యాంట్ అమ్మితే వస్తుందన్నమాట. ప్యాంట్ అమ్మితే వస్తుందంట. నీ కాలుకి నా కాలుకి తేడా ఉంది. నీ కాలుకి తేడా అయిపోతుందా? సాగిని ఆమెకు కూడా సాగిందిలే.
పట్టి కూడా సాగింది. పాదం కూడా తేడా ఉంటుంది. పాదాలు చక్కగా పాదం పెద్ద పాదం ఇది. అవును. మరి అది నేను చెప్పేది వేరే రకం కాదు. నీ కాలు కదా సింపుల్గా 3 తులాల్లో 2000 పెట్టుకొని తెచ్చుకుంది. డబ్బులు లేవు. డబ్బులు లేవా? నీకు డబ్బులు కొదవే ఉంది. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఇట్లా అంటే తెగిపోయినామా, 7 నుంచి 7 దాకా దిగింది. అదే అతికేపిస్తా అంటే వద్దులేని ఇంకొక వేసి కావ్య చేస్తాను. ఆ బట్టీలు ఉన్నాయి కదా అండి అట్లా అసలు పెట్టట్లా నీ అట్లాంటివి ఉన్నాయి జార్లు అదే గొలుసులు అవన్నీ తెగిపోయినాయి గొలుసులు. అదే ఇచ్చేలా తెచ్చుకోవాలంటుంది మీ అమ్మ కూడా అందగా నాకు అయ్యి ఆ రోజు నేను వేరే పట్టీలు చూస్తే కుదరలా. అంటే ఇలాంటి మోడలే కాదు, ఇంకో మోడల్లో చూసాను, ఛాన్సీ కుదరలా. ఇట్లాంటి ఒక రకం తెచ్చుకో, ఒక రకం కత్తి ముద్దులు నేను అనేది ముద్దులు అంటే డైలీ పెట్టుకో, ఎట్టాటి అంటాను పాత్ర పెట్టుకో. అయ్యే ఇంకేంది ఆడపిల్ల బాడపిల్ల ఆడపిల్ల లేకపోతే లేదులే. చెప్పేది అది. ఏం పడింది రాళ్ళ? పెట్టుకోమ్మా నిజంగా ఇంకెదు పిల్లలు పెద్ద చేస్తున్నాం వాళ్ళకి. కొట్టి తీసింది శివరు అనుకోనా చేసేదే ఉంది. ఏంటిది? సేటాడి కొట్ల సేట బంగారం ఉన్నాడు. ఎవరి కొట్లో? ఇలాగే ముక్కలు ఉంటుంది మనకు పట్టుకోలేము. ఎప్పుడు ఎక్కము ఇప్పుడు ఎక్కకపోయినప్పుడే చివరిలో మరి మా కాళ్ళు కాడితే సకాలం అంతసేపే అంత కాడికంటే ఇప్పుడు వచ్చే మోడల్లో అయ్యే వస్తున్నాయి, అంతంత పెద్ద అంచులే వస్తున్నాయి. ఇయే కాదు, అవును పూలు అని అయ్యే. ఆహా ఇంకా అది దానికి వచ్చింది మోడల్, అది కొత్త మోడల్. అది చీరకి డిజైన్ లాగా అలాగ వస్తున్నాయి. ఇప్పుడు అలా పట్టీ లాగా వచ్చినట్టు వచ్చి అంచుకి అమ్మాయి కాడ తీసుకుంది, సింపుల్గా ఉంది. నువ్వు తీసుకుంది ఇప్పుడు నేను ఆడ నుంచి వస్తుంది మిషన్ కాడ నుంచి. అలాంటిది ఇంకోటి ఉంటే అది చూడమంది, చూస్తే అది కలర్ నాకు అంతగా నచ్చలా, అందుకని 900 అని చెప్పింది. కుట్టింది మిషన్ కుడతానికి ఇచ్చేయండి అని ఒప్పదీసి చూపించిందిలే చీర అంతా. పాలు కొట్టమన్నా వాళ్ళేది జాయిట్ అది మొత్తం అదే